హలో ఫ్రెండ్స్, రసం రైస్. సో రసం రెడీ ఎలా రెడీ చేయాలో మీకు ప్రాసెస్లో చూపిస్తున్నాను. సో మీకు రసం అంటే ఇష్టమా అండి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెప్పర్ రసం చేస్తున్నానండి. ఎలా చేయాలనేసి ప్రాసెస్ చూపిస్తాను. చాలా ఈజీయెస్ట్. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ పొడులు చేసి పెట్టుకోండిదండి. ఇది వచ్చేసింది టర్మరిక్ పౌడర్. నేను ఇంట్లోనే ప్యూర్గా చేసుకున్నాను, అందుకే ఇంత డార్క్గా ఉంది. సో టర్మరిక్ పౌడర్ వచ్చేసి 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మిరియాల పొడి 3/4 స్పూన్, ఏమంటే 3/4. ఇది వచ్చి మెంతి పొడి అండి, అది 1/4, 1/4 స్పూన్. తర్వాత పోపు పెట్టుకోవడానికి ఇది వచ్చి వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నాను. సో ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. పెనం పెట్టుకున్నాను, ఇందులో ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. చేసుకుంది ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అవ్వాలి. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు వెల్లుల్లి దంచి పెట్టుకుంది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎప్పుడు కూడా ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా మాడిపోతాయి, బాగానే ఉండవచ్చు. చూసారా, తెల్లగడ్డలు కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ పొడి యాడ్ చేసేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం తీసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలి. అంటే మొత్తం సిమ్లోనే పెట్టుకోండి. చూసారా, చింతపండు గుజ్జులో నుంచి రసం తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోండి. లాస్ట్లో వేసుకున్నా కూడా ఫైన్, అది కూడా బాగుంటుంది. కొంచెం ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది వస్తుంది అనేసి ఇప్పుడు వేస్తున్నాను. ఇందులోకి 1 ఫుల్ స్పూను రాళ్ళు ఉప్పు వేయాలి. నా దగ్గర ఉండే చిన్న స్పూను, దాంతో 2 వేయాలి. చూసారా, ఇది రాళ్ళు ఉప్పు. నేను ఎప్పుడు అన్ని కర్రీస్కి రాళ్ళు ఉప్పు వాడికి సాల్ట్ అసలు పర్చేస్ చేయను. ఒకవేళ కావాలంటే కూడా ఇందులోంచే పొడి చేసి పెట్టుకుంటాను. దీంతో 2 వేసుకోవాలి. ఇది చాలా చిన్న స్పూన్ అండి. కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని రోలింగ్ బాయిలింగ్ అవుతుంది, అప్పుడు దింపేసుకోవాలి. రసం స్మెల్ చాలా బాగుందండి. ఫ్రెండ్స్ చూసావా, ఇలా బాయిల్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో దింపేసుకుంటే చాలు. మరీ ఎక్కువగా ఉడికిపోకూడదు. అంతే అండి, రసం రెడీ. ఫ్రెండ్స్ అంతే, నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను రసము. ఇక టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, రసం రెడీ అయిపోయిందండి. వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసి తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.